Hi aspirants, welcome to Uptake Jobs. Today, let's discuss some bits based on current affairs. First question. Recently, which state has made registration of Muslim marriages and divorce mandatory? ఇటీవల ఏ రాష్ట్రం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదును తప్పనిసరి చేసింది? మిజోరం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అస్సాం. ఇటీవల మనం చూసుకున్నట్లయితే అస్సాం గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. తప్పనిసరిగా ముస్లిమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వేటి మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మ్యారేజ్ మరియు విడాకుల గురించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఒక బిల్ పాస్ చేసింది. ఆగస్ట్ 29, 2024 రోజున బిల్ పాస్ చేసింది. ముస్లిమ్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వేటి మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మ్యారేజెస్ అండ్ డివోర్స్ వాటి మీద రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే ఒక బిల్ పాస్ చేసింది. ఎప్పుడు పాస్ చేసింది? ఆగస్ట్ 29, 2024లో పాస్ చేసింది. అసలు ఈ బిల్ పాస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయడము, రెండవది ఏంటంటే టు ప్రొటెక్ట్ ఉమెన్స్ రైట్స్, థర్డ్ వచ్చేసి గ్రూప్ పాలిగామీని అబాలిష్ చేయడం. అసలు ఈ గ్రూప్ పాలిగామీ అంటే ఏంటంటే హ్యావింగ్ మోర్ దాన్ వన్ స్పౌస్ అనే దాన్ని అబాలిష్ చేస్తూ ఈ బిల్ని పాస్ చేసింది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అస్సాం. శాంటోరిని ఈజ్ ది మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్ ఆఫ్ విచ్ కంట్రీ? సంతోరిని అనే పర్యాటక కేంద్రం ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్విట్జర్లాండ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రీస్. యాక్చువల్లీ శాంటోరిని అనేది ఏ దేశంలో ఉందంటే గ్రీక్ దేశంలో ఉంది. ఈ శాంటోరిని అనేది ఒక గ్రీక్ ఐలాండ్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ మ్యాసివ్ వాల్కనిక్ ఎరప్షన్ 1000 years ago. అండ్ ఈ శాంటోరిని దేనికి ఫేమస్ అంటే యాక్చువల్లీ ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఏగన్ సీ దగ్గర లొకేట్ అయి ఉంది. అండ్ ఇది దేనికి ఫేమస్ అంటే న్యాచురల్ బ్యూటీకి ఫేమస్. అండ్ ఇది ఈ మధ్య కాలంలో చాలా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ చార్మింగ్ విలేజెస్, ఏన్షియంట్ రిలిక్స్ అండ్ నైట్లీ సన్సెట్ చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఈ విధంగా శాంటోరిని అనేది మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్గా గ్రీక్ దేశంలో నిలిచింది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రీస్. నెక్స్ట్, దంగర్ కమ్యూనిటీ డిమాండ్ గేజింగ్ కారిడార్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఏ రాష్ట్రంలో మేతా కారిడార్లను దంగర్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తుంది? పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. యాక్చువల్లీ దంగర్ అనే ఒక కమ్యూనిటీ మహారాష్ట్రకు చెందింది. ఇది ఒక పాస్టోరల్ అండ్ నొమాడిక్ కమ్యూనిటీ అన్నమాట. కానీ వేరే స్టేట్స్లో అంటే గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వీరిని వేరే విధంగా సంబోధిస్తారు. ఎలా అంటే గొల్లా అండ్ కురుబా అని సంబోధిస్తారు. యాక్చువల్లీ ఈ దంగర్ కమ్యూనిటీ వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే గేజింగ్, పశువుల కాపరి అన్నమాట. సో వీళ్ళు గేజింగ్ చేస్తారు. ఏ యానిమల్స్ని గేజింగ్ చేస్తారు అంటే షీప్ అండ్ గోట్స్ని గేజింగ్ చేసేవాళ్ళు. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఫ్రమ్ జనరేషన్స్. అకార్డింగ్ టు ది ఫారెస్ట్ యాక్ట్ 2006 ప్రకారము మా కమ్యూనిటీ వాళ్ళకి గేజింగ్ కారిడార్ కావాలి అంటే అది మా రైట్, మా కల్చరల్ రైట్, మా ట్రెడిషన్ రైట్ అని డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో ఈ దంగర్ కమ్యూనిటీ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ టెంపరేట్ డెజర్ట్ ఆఫ్ ది వరల్డ్? క్రింది వాటిలో ప్రపంచంలోని అతిపెద్ద సమశీతోష్ణ ఎడారి ఏది? పెటగోనియా, టక్లమకన్ డెజర్ట్, సింప్సన్ డెజర్ట్, గిబ్సన్ డెజర్ట్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ పెటగోనియా డెజర్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు టెంపరేట్ డెజర్ట్స్ అంటే ఏంటి? టెంపరేట్ డెజర్ట్స్ అంటే ఏ డెజర్ట్స్ అయితే హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే 40 to 42 degrees నార్త్ టు సౌత్ లాటిట్యూడ్స్లో ఉన్నాయో వాటిని టెంపరేట్ డెజర్ట్స్ అంటాము. టెంపరేట్ డెజర్ట్స్కి ఇంకో పేరు కూడా ఉంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోల్డ్ డెజర్ట్స్. సో ఈ పెటగోనియా డెజర్ట్ వచ్చేసి ఇది అర్జెంటీనా, చిలీలో ఉంది. సో ఈ పెటగోనియా డెజర్ట్ ఏరియా వైజ్ చూసుకుంటే ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది ఏరియా వైజ్. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అర్జెంటీనా, చిలీ.
సో ఇది ప్రపంచంలో 4వ స్థానంలో ఉండడం వల్ల సో దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టెంపరేట్ డెజర్ట్ గా పేరొందింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పెటగోనియా. ప్రాజెక్ట్ సీబర్డ్ ఈజ్ రిలేటెడ్ టు. ప్రాజెక్ట్ సీబర్డ్ దేనికి సంబంధించింది? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఐఏఎఫ్, ఐసీజీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియన్ నేవీ. ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది ఇండియన్ నేవీకి సంబంధించింది. అయితే ఈ ఇండియన్ నేవీ వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ ఇండియన్ నేవీ విత్ ఇట్స్ లార్జెస్ట్ నావల్ బేస్ ఇన్ ది వెస్ట్ కోస్ట్ ఎట్ కరావర్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో లార్జెస్ట్ నావల్ బేస్ని ప్రొవైడ్ చేయాలి అనే పర్పస్తో ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ ముందుకొచ్చింది. సో దట్స్ రీజన్ ఇట్ కమ్స్ అండర్ ఇండియన్ నేవీ. ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది ఇండియన్ నేవీ కిందికి వస్తుంది. అండ్ ఇంకోటి ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. కంట్రీస్ ఫస్ట్ సోలార్ సిటీ ఈజ్. దేశం యొక్క మొదటి సౌర నగరం సాంచి, మొధేరా, బెంగళూరు, కొచ్చిన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంచి. సాంచి అనేది ఒక హిస్టారికల్ స్తూప. ఈ సాంచి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఈ సాంచి అనేది వరల్డ్స్ ఫస్ట్ సోలార్ సిటీగా అనుకున్నాం. అండ్ ఈ సాంచి అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎందుకు అంటే ఈ మధ్య ఇది కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేసే ఎమిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ functions under which of the following ministries? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ క్రింది ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ క్రింద పనిచేస్తుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఇంతకుముందు 2010 కంటే ముందు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీగా పిలిచేవాళ్ళు. కానీ 2010లో దీన్ని రీనేమ్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీగా మార్చారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. అసలు స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి అంటే ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మేడ్ బై ది పార్లమెంట్. ఇట్ ఈస్ ఆథరైజ్డ్ టు make the law and take the decisions regarding state or country. This is all about the statutory body. So అందుకే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కాటన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్. భారత ఉపఖండంలో పత్తికి సంబంధించిన తొలి ఆధారాలు లభించిన ప్రాంతం చాన్హుడారో, మెహర్గర్, ఖోల్దివా అండ్ భన్వాలి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెహర్గర్. కాటన్ యాక్చువల్లీ మెహర్గర్ మనకి ఎలా తెలుసు అంటే ఇట్ ఈస్ అన్ ఎర్లియస్ట్ నియోలిథిక్ సైట్. ప్రజెంట్ మనం మెహర్గర్ని ఏమని పిలుస్తున్నామంటే విచ్ ఇస్ నోన్ యాజ్ పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్. కాటన్ గురించి ఫస్ట్ ఆధారాలు ఎక్కడొచ్చాయి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు. సో అది ఏ ఇయర్లో అంటే 3000 BCE బిఫోర్ క్రైస్ట్ ఎరా. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన హిందూ హైమ్స్లో కూడా ఈ కాటన్ గురించి మెన్షన్ చేశారు. ఎప్పుడంటే 1500 బిఫోర్ క్రైస్ట్ ఎరాలో మెన్షన్ అయ్యింది. అసలు హైమ్స్ అంటే ఏంటంటే రిలీజియస్ సాంగ్స్ అనమాట. సో కాటన్ ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే మెహర్గర్. మనం ప్రజెంట్గా ఏమంటున్నామంటే పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రినౌన్డ్ యాజ్ ఏషియాస్ నోబెల్ ప్రైజ్. క్రింది వాటిలో ఏది ఆసియా నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి చెందింది? పులిట్జర్ ప్రైజ్, సకారోవ్ ప్రైజ్, రామన్ మెగసెస్ అవార్డ్, నోబెల్ ప్రైజ్ ఫర్ ఏషియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రామన్ మెగసెస్ అవార్డ్. ఇది న్యూస్లో ఎందుకుంది అంటే ఈ రామన్ మెగసెస్ అవార్డ్ రీసెంట్గా ఒక జపనీస్ యానిమేటర్కి ఏషియా వాళ్ళు ఇచ్చారనమాట. సో ఆ జపనీస్ యానిమేటర్ ఎవరంటే హయాయో మిజాకి. ఈయనకి ఎందుకు రామన్ మెగసెస్ అవార్డ్ వచ్చింది అంటే ఆయన తన యానిమేషన్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పీస్ గురించి
ఆయన యానిమేషన్స్ ద్వారా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఆయన కాంట్రిబ్యూషన్స్కి మెచ్చి ఏషియా వాళ్ళు రామన్ మెగసెస్ అవార్డుని పురస్కరించడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ కార్బన్ నెగటివ్ కంట్రీ. ప్రపంచంలోని మొదటి మరియు ఏకైక కార్బన్ నెగటివ్ దేశం పోలాండ్, భూటాన్, కెనడా, స్పెయిన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భూటాన్. ఈ భూటాన్ ఎందుకు వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ నెగటివిటీ దేశంగా నిలిచింది అంటే ఇట్ ఈస్ రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ దాన్ ఇట్ ఎమిట్స్. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ దేశము గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్లో ఒక అడుగు ముందుకు వేసింది బై రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ భూటాన్. ఇది వాళ్ళ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.